నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వైద్యాధికారులకు సూచించారు. మంచిర్యాల పట్టణ బాలుర పాఠశాల నిర్వహించిన జాతీయ డీవార్మింగ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై వైద్య సిబ్బందికి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం జరుపుకుంటామని 1 నుండి 19 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందని DWO విద్యాశాఖ మరియు వైద్య శాఖల ఆధ్వర్యంలో 1,58,000 విద్యార్థులకు గాను 2 లక్షలకు పైగా టాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీవర్మింగ్ అంటే ఎండాజాల్ సంబంధించిన మెడిసిన్ ఇస్తున్నాము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఈ మన చాలా మంది వేర్ ఫుడ్ లాగా వాక్ చేస్తారు. కొన్ని ప్లేసెస్లో సాయిల్ మేబీ ఇన్ఫెస్టెడ్ విత్ పెస్ట్ ఉంటుంది. అట్లా అవర్ న్యూట్రియంట్స్, అవర్ బ్లడ్, దాని నుంచి ఎనీమియా కావచ్చు, మిగతా వ్యాధి రావచ్చు, దాని నుంచి కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. ఇట్ విల్ క్రియేట్ లాట్స్ ఆఫ్ డిసీజ్. సో కాబట్టి మనం ప్రతి సంవత్సరం వాయనువల్ అంటే సంవత్సరం ఒకసారి చేస్తున్నాము. దానికి కొన్ని ప్రికాషన్ చేయాల్సింది. ఖచ్చితంగా తిని తర్వాతే ఈ మెడిసిన్ తీసుకోవచ్చు. ఇక్కడే మెడిసిన్ తీసుకోవాలి. ఈ మెడిసిన్ ఎంతో పరిస్థితిలో ఇంట్లో తీసుకువెళ్ళడానికి లేవు. ఇక్కడే మెడిసిన్ తీసుకోవచ్చు. మాతో పాటు మా డాక్టర్స్ టీమ్స్ కూడా ఉంటారు. దేర్ వోంట్ బి ఎనీ నెగటివ్ రియాక్షన్. కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే దాన్ని టు ట్యాకల్ గా మా టీమ్స్ వాళ్ళు రెడీ ఉన్నారు. ఐ థింక్ ఈ రోజు ఆంగన్వాడీలో, మిగతా స్కూల్లో కూడా జరిగింది. దెర్ ఇస్ నో అడ్వాన్స్ ఇన్సిడెంట్. దాంతో పాటు ఎవరికి ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ ఉన్నాయంటే మీరు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. నెక్స్ట్ అంటే మళ్ళీ 6-7 days తర్వాత మళ్ళీ ఏ రోజుకి మనం ప్లాన్ చేస్తాం ఆ రోజుకి కన్సల్ట్ పీరియడ్కి ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో పాటు దానికి ఈ ఏమైనా మనకి వార్స్ ఉన్నాయి, దాని నుంచి మనం ఎట్లా దూరం ఉండాలి అంటే ఖచ్చితంగా ఏమైనా తింటున్నాము అంటే ప్రాపర్లీ తినాల్సింది. మంచి నీళ్ళు మాత్రమే తాగాలి. ఎక్కడైనా వాటర్ సంబంధించిన ఉంటే అంటే వేడి చేసేసి మళ్ళీ కూల్ అయిపోయిన తర్వాత వాటర్ తాగాలి. కాగా దండపల్లి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఈ సందర్భంగా స్థానిక వైద్యాధికారి సతీష్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని, 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసు ఉన్న అందరికీ ఈ మాత్రలు ఇవ్వాలి అని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత పంపిణీ చేసిందని, ఆరోగ్య కేంద్రాలతో పాటు అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలల్లో పంపిణీ చేస్తున్నామని అన్నారు. స్కూల్లో ఈ జాతీయ నిరుపేదల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్ర అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మాత్ర వేసుకున్న తర్వాత పిల్లలకి ఏంటంటే వాళ్ళ తలనొప్పి కానీ, ఎదుగుదల కానీ, అలాగే రక్తహీనత కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసము, వాళ్ళు రెగ్యులర్గా స్కూల్ అటెండ్ అవ్వడం కోసము అలాగే ఈ మాత్ర ఉపయోగపడుతుంది. దీన్ని ఎందుకు నివారిస్తుందంటే మనం జనరల్గా హ్యాండ్ వాషింగ్ దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం రెగ్యులర్గా హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం కానీ, అలాగే శుభ్రమైన నీటిని తాగడము, మల విసర్జన చేసినప్పుడు ముందు తర్వాత మల విసర్జన చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం ద్వారా ఈ నులిపురుగును మనం నిరోధించవచ్చు. సో అలాగే ఇది స్కూల్లోనే కాకుండా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మీరు పరిశుభ్రత పాటించడం ద్వారా దీని ద్వారా కలిగి రక్తహీనత కానీ, ఎదుగుదల ప్రాబ్లమ్స్ నుంచి, అలాగే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడం కోసం అని చెప్పేసి ఈ మాత్ర అనేది ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది 11వ తారీఖు రోజున మనం ఆగస్టు 11వ తారీఖు రోజున నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు ఎవరైతే యాబ్సెంట్ అయిన పిల్లలు ఉంటారో వాళ్ళకి మాపంటే ఆగస్టు 18వ తారీఖు రోజు మళ్ళీ ఈ మాత్ర అందించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సార్ గారికి, అలాగే మన అందరి టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సార్. సో పిల్లలందరూ వేసుకునేలాగా చూడండి. వాళ్ళు రెగ్యులర్గా స్కూల్ అటెండ్ అయ్యి వాళ్ళ స్టడీస్లో వాళ్ళు చాలా చురుకుగా వ్యవహరించేలాగా ఉండాలని చూస్తున్నాం. ఈ నెల 12 నుండి 18వ తేదీ వరకు శ్రీరాంపూర్ ఏరియాలో మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ జిఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 12 నుండి 18వ తేదీ వరకు ఏరియాలోని 6 గనులు, 2 ఓసీపీలు, సిహెచ్పి డిపార్ట్మెంట్లో మల్టీ
డిపార్ట్మెంటల్ టీంలు సందర్శించి కంపెనీ స్థితిగతులు, లాభనష్టాలు, సంక్షేమం, సవాళ్లు, ఉత్పత్తి, ఉత్పాదకత, బొగ్గు నాణ్యత తదితర అంశాలపై ఉద్యోగులకు వివరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో SO2 GM సత్యనారాయణ, ఫైనాన్స్ AGM బీభత్స, ఇన్ఛార్జ్ ఏరియా ఇంజనీర్ సాంబశివరావు, DGM IED రాజన్న, RK5 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ రామకృష్ణారావు, సీనియర్ PO కాంతారావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం గారు మరి అట్లాగే డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు SRP ఏరియాలో రేపటి నుంచి అంటే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అన్ని గనుల మీద డిపార్ట్మెంట్ మీద మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ వాళ్ళచే సమావేశాలు ఏర్పరచడం జరిగింది. ఈ మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ వాళ్ళు ఆ ఏరియా గురించి, తర్వాత గని గురించి, డిపార్ట్మెంట్ గురించి, ప్రొడక్టివిటీ, సేఫ్టీ, కొత్త ఛాలెంజెస్, క్వాలిటీ, వెల్ఫేర్ మెజర్స్ ఇట్లా ప్రతి ఒక్క అంశం మీద అక్కడ ఉన్న ఉద్యోగులందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇది గత సంవత్సరం చేసినట్టయితే ఈ సంవత్సరం కూడా మళ్ళీ చేయబోతూ ఉన్నాం. ఇట్లాంటి మీటింగ్ల ద్వారా మరి ఉద్యోగులకు వాళ్ళ డిపార్ట్మెంట్ గురించి కానీ, వాళ్ళ గని గురించి కానీ, అట్లాగే సింగరేణి కంపెనీ గురించి, ఏరియా గురించి సరైన అవగాహన కలిగి వాళ్ళు తమ విధులలో మరి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంది. కంపెనీ గురించి తెలుసుకుంటారు, కంపెనీకి ఏమి కావాలి, అట్లాగే వాళ్ళకు కూడా ఏమి కావాలనేది చెప్పడం జరుగుతుంది. మీటింగ్ అయిన తర్వాత అందరి దగ్గర నుంచి మరి సలహాలు కోరడం జరుగుతుంది. విలువైన మరి ఎవరైతే సలహాలు ఇస్తే ఆ సలహాలని వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో ఈ సమావేశాన్ని మన శ్రీరాంపూర్ ఏరియాలో 2 టీంలు ఏర్పాటు చేసి టీమ్ 1, టీమ్ 2 అని చేసేసి ఈ 12 నుంచి 18 తారీఖు లోపల మరి అన్ని మైన్లలో కంప్లీట్ అయ్యేటట్టు ఫస్ట్ షిఫ్ట్ స్టార్టింగ్లో అట్లాగే సెకండ్ షిఫ్ట్ స్టార్టింగ్లో కూడా ఏర్పాటు జరుగుతుంది. ఉద్యోగులందరికీ కూడా కంపెనీ గురించి వాస్తవ పరిస్థితులను తెలియాలనే ఉద్దేశంతో గౌరవ చైర్మన్ గారు అట్లాగే డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ శ్రీరాంపూర్ ఏరియాలో ఏర్పడిన జరుగుతుంది. అందరూ కూడా ఇందులో ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసి ఏవైనా సలహాలు ఉంటే ఆ డిపార్ట్మెంట్ కమిటీ వాళ్ళకి, మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ వాళ్ళకి తెలియాలని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాగా సింగరేణి గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు సింగరేణి సంస్థ స్థితిగతులు, యాజమాన్యం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉత్పత్తి పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను కార్మికులకు తెలియజేసేందుకు మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీల గనుల్లో పర్యటించనున్నాయని GM దేవేందర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వీరందరి సహకారంతో మంచి అవగాహన కూడా క్రియేట్ అవుతుంది. కాబట్టి మరి ఒకసారి వర్క్ మెన్, గని అధికారులు, యూనియన్ మెంబర్స్, మరి మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ వీరందరూ కలిసి గనిలో జరుగుతున్న ఉత్పత్తి, ఉత్పాదకత, వెల్ఫేర్ కార్యక్రమాలని మరి ఒక్కసారి రివ్యూ చేసుకొని మరి ఈ సంవత్సరానికి సింగరేణి కాలరీస్ కంపెనీ మరి 72 మిలియన్ టన్నుల టార్గెట్ నిర్ణయించుకున్నాము. అది సాధించడానికి, అదేవిధంగా మరి గని యొక్క వార్షిక లక్ష్యాన్ని సాధించడానికి, అదేవిధంగా మరి మందమరి ఏరియాకు 27.8 lakh టన్స్ టార్గెట్ను నిర్ణయించుకున్నాము. ఆ మందమరి ఏరియా టార్గెట్ను కూడా సాధించుకోవడానికి ఇంకా మరి క్యాపిటల్ వర్క్స్ కానీ, మరి అదేవిధంగా మందమరి ఏరియాలో మరి RKOC లాస్ట్ ఇయర్ క్లోజ్ అయింది. అదేవిధంగా RKOCని మరి మళ్ళీ 366 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ మనం ప్రయత్నం తీసుకొని మళ్ళీ RKOCని పునః ప్రారంభించుకోవడానికి మనము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో ఇటువంటి విషయాలన్నీ మరి శాంతికాన్లో కూడా మనం ఫ్యూచర్లో ఇంకా లాంగ్ వాల్ టెక్నాలజీ కానీ అటువంటి ఉత్పాదకత పెంచుకోవడానికి అటువంటి చర్యలు కూడా మరి ఆలోచిస్తున్నాము. కాబట్టి ఇవన్నీ పరిశీలించడానికి మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ మీటింగ్స్ ద్వారా కార్మికుల యొక్క అందరికీ అవేర్నెస్ కలగజేయడానికి మరి ఈ సంవత్సరం మందమరి ఏరియాకు నిర్ణయించిన లక్ష్యాన్ని తక్కువ ఉత్పత్తి ఖర్చుతోటి, మంచి క్వాలిటీతోటి మరి ఉత్పత్తి చేసి మరి కస్టమర్లందరికీ మరి నాణ్యమైన బొగ్గును సప్లై చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ మీటింగ్స్ నిర్వహిస్తున్నాము. కాబట్టి కార్మికులందరూ వారి యొక్క సలహాలు, సూచనలు ఇచ్చి మందమరి ఏరియాకి నాణ్యమైన బొగ్గును, టార్గెట్ను సాధించడానికి వారి యొక్క అమూల్యమైన సూచనలు అందజేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై సింగరేణి. రేషన్ డీలర్ల కమిషన్ను పెంచి వారిని ఆదుకోవాలని రేషన్ డీలర్స్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్షపేట విశ్రాంతి భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై నెలలో 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కమిషన్ ఇప్పటి వరకు రాలేదు. అలాగే హమాలి మరియు రూమ్ కిరాయి కూడా చెల్లించలేదు. దీనివల్ల జిల్లాలోని డీలర్స్ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి వారి ఆవేదన అర్థం చేసుకుని కమిషన్ వెంటనే విడుదల చేయాలని కోరారు. లక్షపేట రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక విలేకరుల సమావేశం సందర్భంగా సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా
మరి తెలంగాణ రాష్ట్రంలో మరి 5 నెలల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అందులో భారతదేశంలో ఒక 3 నెలల రైసు ఒక్క చిన్న పొరపాటు లేకుండా మరి తెలంగాణ రాష్ట్రం తరపున మరి పేద ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. మరి 5 నెలల నుండి మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ డీలర్ కానీ ఇప్పటి వరకు 1 నెల కమిషన్ ఇవ్వడం లేదు. మరి అమాలి ఖర్చులు కానీ, అదేవిధంగా రూమ్ ఛార్జీలు కానీ, అదేవిధంగా విభిన్న రీతిలో ఎన్నో ఖర్చులు లాస్ అయి ఇలా మరి డీలరు 5 నెలల కమిషన్ రాక పస్తులుండే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ యొక్క సమస్యను వెంటనే మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి వివేక్ గారు కానీ, మరి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ ప్రేమసాగర్ రావు గారి వెంటనే దీనిపై చొరవ తీసుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్లకు వెంటనే కమిషన్ ఇప్పించే కార్యక్రమం చేయాలని మరి ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టో అధ్యక్షుడు మరి దుద్దిరాల శ్రీధర్ బాబు గారు ఉండిరి. వారు మరి గౌరవ వేతనం 5,000 ఇస్తామని వారు ప్రామిస్ చేశారు. అదేవిధంగా కమిషన్ 300 రూపాయలు పెంచడానికి ఆ రోజు మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాబట్టి మరి గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది. కాబట్టి తక్షణమే ఆ యొక్క గౌరవ వేతనాన్ని, ఈ 300 కమిషన్ను వెంటనే ఈ యొక్క రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మా యొక్క కమిషన్ పెంచి మా యొక్క గౌరవ వేతనము ఇమీడియట్లీ ఇప్పియాలని మరి కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మరి లక్షట్పేట రేషన్ డీలర్ల అధ్యక్షుడు మరి అన్న భూమేష్ అన్న గారికి, అదేవిధంగా ఈ యొక్క మండల్ జనరల్ సెక్రటరీ అన్న గుండా రాజన్న గారికి, అదేవిధంగా మరి జిల్లా సీనియర్ ఉపాధ్యక్షుడు అన్న సురేందర్ అన్నకు, మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఊత్కూరు మరి డీలర్ మనోహర్ గారికి, అదేవిధంగా లచ్చన్న గారికి, అదేవిధంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. మండల్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ తరఫున మాకు 5 నెలల నుంచి రేషన్ బియ్యానికి సంబంధించిన కమిషన్ రావడం లేదు కనుక 3 నెలల బియ్యం కూడా మేము ఇచ్చాము గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా. అంతకుముందు 2 నెలలు కూడా రావాలి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు మేము 5 నెలల నుంచి రేషన్ బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేసాము. మాకు కమిషన్ అనేది రావడం లేదు. ఎందుకంటే మాకు అమాలి ఉంటాయి, గోదాములో రేషన్ మనకు వర్కర్స్ ఉంటారు, మాకు అన్ని విధాలు ఉంటుంది. ఎందుకంటే మా పరిస్థితి కూడా గవర్నమెంట్ ఆలోచించి మాకు తొందరనే రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లకు నెలకు జీతాలు వస్తున్నాయి. అయినా మేము 5 నెలల నుంచి ఆగుతున్నాము అంటే మాకు సాలని జీతాలు మాకు ఏం లేవు. కమిషన్ మీద బతకడమే కనుక ఇప్పుడు 5 నెలల నుంచి మేమే లేబర్ ఛార్జ్ ఇచ్చుకుంటున్నాం, కమిషన్ ఇస్తున్నాం, అమాలి మేమే ఇస్తున్నాం, వర్కర్స్కు రూమ్ కిరాయిస్ అన్నీ ఇస్తున్నాం. కనుక దయచేసి సివిల్ సప్లై మినిస్టర్ కానీ మరియు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరున్నా సివిల్ సప్లైకి సంబంధించిన వాళ్ళు ఈ 5 నెలల కమిషన్ మాకు వచ్చేటట్టు చూడాలని మేము లక్షట్పేట మండలం నుంచి కోరుకుంటున్నాం. జనరల్ సెక్రటరీ ఉండరాజనే మాట్లాడేది. ఎందుకంటే మాకు 5 నెలల నుంచి కమిషన్ రావడం లేదు. దీనికి అందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు డీలర్లు. నస్పూర్ పట్టణంలోని RK6 కొత్త రోడ్డు ప్రాంతంలోని పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన ఆలయ విస్తరణకు భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో చెన్నూరు వాసవ్యులైన వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోచమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో భక్తుల కోరిక మేరకు ఆలయ విస్తరణ చేపట్టి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. దాదాల నుండి సేకరించి ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పోచమ్మ టెంపుల్ ఇది మేము పుట్టినప్పటి నుంచి అంటే దాదాపు 35-40 సంవత్సరాల నుంచి ఈ గుడి నిర్మాణం ఉంది. అది కొంచెం చిన్నదిగా ఉన్నది అని ఇక్కడ కాలనీవాసులు పెద్ద మనుషులు అందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి కొత్తగా నిర్మాణం చేపడదామనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ముందటికి వచ్చినటువంటి పెద్ద మనుషులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ
భవిష్యత్తులో వీరి సహాయ సహకారాలు అమ్మవారికి ఎల్లవెల్లిలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ ఈ నిర్మాణానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే ఈ అమ్మవారి కరుణా కటాక్షాలు కూడా దాదాపుగా మనందరిపైన ఉండాలని ఆశిస్తూ దాదాపు 3-4 వేల కుటుంబాలు ఈ అమ్మవారిని మొక్కుతారు. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీరాంపూర్ ఆర్కే6 ప్రాంతంలో ఉన్నటువంటి పోషమ్మ దేవాలయానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మరి గత 45 సంవత్సరాల కిందట నిర్మించిన ఈ అమ్మవారి ఆలయము శిథిలవాసకు వచ్చిన సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలు అందరూ కలిసి కొత్త గుడిని నిర్మించడానికి నిర్ణయించారు. దీనిలో భాగంగానే చెన్నూరు వేద పండితులచే మరి ఈరోజు 9 గంటలకు భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ అతిపెద్ద గ్రామమైన ఆర్కే6 శ్రీరాంపూర్ ప్రాంతము అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అమ్మవారు బాగుంటేనే ఈ ఊరు బాగుంటుందని ప్రతి ఒక్కరు మొక్కే పోషమ్మ టెంపుల్కు ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో పాల్గొని మరి తమ వంతు భాగస్వామ్యాన్ని ఈ యొక్క టెంపుల్కు అందించి మీ సహాయ సహకారాలు ఉండాలని, ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని మేమందరం ఈరోజు పూజ చేస్తూ ఈ యొక్క కంకణం కట్టుకున్నాం. ఈ యొక్క కంకణం బాధ్యత ఈ టెంపుల్ పూర్తి అయ్యే వరకు కట్టడం పూర్తి అయ్యి మరి అమ్మవారి ప్రతిష్ఠించే వరకు కూడా ఈ కార్యసిద్ధి కంకణం కట్టుకున్నాం. దీనికి కంకణభద్రులమై వీడికి వచ్చిన పెద్దలందరూ ఉంటారని మరి ఆశిస్తున్నాం. మీరందరూ కూడా శక్తి వంచన లేకుండా మీ వంతు సహకారాన్ని అందించి వీలైనంత తొందరగా ఒక 2 నెలలలోనే ఈ గుడి పూర్తి అయ్యే విధంగా మీ అందరి మనసు అమ్మవారిపైనే ఉండాలని, అమ్మవారి మనసు మీ కుటుంబాలపైన ఉండాలని ఆశిస్తూ ఈ నెల 20 నుండి 22వ తేదీ వరకు మేడ్చల్లో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుండి 22వ తేదీ వరకు మేడ్చల్లో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మహాసభల గోడప్రతులను నాయకులతో కలిసి విడుదల చేసి మాట్లాడారు. ఈ మహాసభలకు పార్టీ జాతీయ కార్యదర్శి మాజీ ఎంపీ డి రాజా ముఖ్య అతిథిగా హాజరవుతారని, అలాగే 33 జిల్లాల నుండి 600 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ మహాసభలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని నాచారం దేవస్థానం డైరెక్టర్ల కూచవరం సంతోష్ పంతులు, నాయకం శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. గజ్వేల్లో సోమవారం తీగల్ తాజా మాజీ సర్పంచ్ కప్పర భానుప్రకాష్ రావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందని, గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, మేమంతా ఒకటే, మా నినాదం కాంగ్రెస్ అని అందరూ కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు. స్వాగతం. మనం సమావేశం కావాల్సిన సందర్భమైన ముఖ్య విషయం ఏంటంటే చాలా సంతోషకరమైన విషయం. నేను ఈరోజు నాచారం దేవస్థానం కమిటీ ధర్మకర్తగా ప్రమాణం చేస్తున్నాను. ఎటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు, మరియు మన దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు, అది ముఖ్యంగా మా ఆరాధ్య గురువులు దుద్దిల శ్రీధర్బాబు గారు, మరీ ముఖ్యంగా అన్నా అంటే మేమున్నా అని కష్టంలో మమ్మల్ని ఏ టైంలో అయినా ఆదుకుని మా ప్రియతమ నాయకుడు, మా ఆత్మ బంధువు బండారు శ్రీకాంతరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మేజర్గా మనం ఇది మాట్లాడాల్సింది ఏంటంటే ఈరోజు మేము ప్రమాణం చేసిన తర్వాత దేవాలయ కమిటీకి ఏదైతే మేము మా వంతు సహాయం చేయాలనుకుంటున్నాము అంటే ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో కాంగ్రెస్ రాకముందున్న 10 సంవత్సరాలలో గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏ రకమైన దేవాలయాలను అభివృద్ధి చేయలేదు. ప్రతి దాంట్లో దోపిడీ, వాళ్ళకి ఎంతసేపు ఉన్నా దోపిడీ యజ్ఞాలు అవే జరిగాయి. అటువంటి 2 సంవత్సరాలు సుమారు 18 నెలలు అవుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన జరుగుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కార్యకర్తలకు వాళ్ళ పరిస్థితులను బట్టు అవకాశాలు ఇస్తూ పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈరోజు రావడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సంతోషకర విషయాన్ని మేము కూడా
ఎంతో చాలా ఆనందంగా ఊహించుకున్నాము. కాకపోతే కొంచెం లేట్ అయినా కానీ మాకు ఆ పదవులు దక్కినాయి. మాకు అభిమానం అనేది కొంచెం మాకు మొగ్గు చూపింది కాబట్టి మా లక్ష్మీనరసింహస్వామి వారి దయ మాకు ఎల్లవేళలా ఉంటుంది. ఆ లక్ష్మీనరసింహస్వామికి మేము రేపు మా సేవా కార్యక్రమంలో ఏ వంతు పని ఉన్నా కానీ మా ఇద్దరము అందులో భాగంలో పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా మాకు వెన్ను ముక్క అయినటువంటి శ్రీకాంత్ అన్న గారు మాకు ఈ పదవులు రావడానికి మెయిన్ కారణం. సిటీ న్యూస్ ఎంత సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్ మళ్ళీ కలుసుకుందాం. అందరూ నమస్కారం.